గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసన్న. సో ఈరోజు లాగ్ ఏంటి అనుకుంటున్నారా? సో లాగ్ ఏంటి అంటే ఇట్స్ సస్పెన్స్ అనమాట. సో ఇప్పుడు నేను లేచాను, టైమ్ 10:30 అండ్ లేచి ఇప్పుడు స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మీకు చెప్తాను. ఓకే, హెయిర్కి ఇప్పుడు మెహందీ కూడా యూస్ చేస్తున్నాను అనమాట. మా బ్రూనో కూడా అరుస్తున్నాడు గైస్ వెరీ బ్యాడ్లీ. సో ఇప్పుడు మెహందీ అప్లై చేసుకుంటా, అది కూడా చూపిస్తాను మీకు ఎలా అప్లై చేసుకుంటాను. గైస్ డన్ విత్ అప్లయింగ్ అనమాట. ఒక 20-30 మినిట్స్ ఉండి నేను స్నానానికి వెళ్ళిపోతా. సో స్నానం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసి, బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇడ్లీ చేసిండ్రు. సో ఇడ్లీ తినేసి ఇంకా తర్వాత మీకు సస్పెన్స్లో పెడుతున్నా అది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. ఓకే, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా గైస్. అండ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకొకేసారి టచ్అప్ ఇచ్చి ఫేస్కి టచ్అప్. ఈరోజు నేను ఐషాడో పెట్టా గైస్. ఓకే, అండ్ ఇయర్ రింగ్స్ అండ్ చేతికి ఏం వేసుకోలేదు ఇంకా, ఎందుకంటే ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఫన్నీ కాబట్టి అవసరం అనిపిస్తుంది. సో ఇయర్ రింగ్స్ అయితే చిన్న క్లిప్స్ ఏదో పెట్టేస్తాను అనమాట. సో హెయిర్ అయితే కంపల్సరీ ట్రై చేసేస్తా. సో ఇంకా అంతే. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఒక పర్ఫ్యూమ్ కొట్టి మనం కాసేపు చిల్ అయ్యి హెయిర్ అంతా డ్రై చేసి తర్వాత కలుద్దాం. రైస్ మొత్తం జడ మొత్తం అయిపోయింది, ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నా. సో ఇప్పుడు టీవీ చూస్తా, చిల్ అవుతున్నా. రైస్ ఎక్కడికి వెళ్తున్నా అంటే టెంపుల్కి. సో టెంపుల్కి వెళ్ళి మీకు నా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ తెలిసినట్టయితే నేను ఇంతకుముందు నీ వాక్స్ చేశాను, ఒక 5 రౌండ్స్ అనమాట. సో అది ఫస్ట్ రౌండ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్తున్నా తీసేదానికి. ఐఎమ్ వెరీ వరీడ్, ఎందుకంటే చాలా రోజులైంది, మళ్ళీ భయం వేస్తుంది గైస్. ఇంకా విషయం తీరాలి అంటే ఐ షుడ్ డూ సంథింగ్ కదా. సో ఎవరైతే ఆ వీడియో చూడేదో ఇక్కడ పెడితే చూసేయండి. అక్కడ వెళ్ళినాక మాట్లాడతా గైస్, మెయిన్ రోడ్లో ఏం మాట్లాడలేదు. నేనైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా బిన్న నీ వాక్స్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోయింది. అండ్ యా, లెట్స్ గో. చూడండి. సో గైస్ మొత్తానికైతే కంప్లీట్ చేసేసాను అనమాట 6 రౌండ్స్. సో ఇప్పుడు వాటర్ దాహం అవుతుంది. నేను అనుకున్న లైక్ 12 నుంచి 3 దాకా అయిపోయేదాకా ఏం తినకూడదు. సో అందుకే పొద్దున లైక్ 2 ఇడ్లీస్ తిన్నా మార్నింగ్ 11 o'clockకి. ఇంకా ఇప్పుడు దాకా ఏం తినలేదు. అండ్ మళ్ళీ నైట్ వచ్చి దర్శనం తీసుకొని అయిపోతుంది గైస్.
ఇప్పుడు ఇంటికి వెళ్ళి దానికి ఐస్ క్యూబ్స్ అంతా వేసి ప్యాంట్ తీయాలి, ఎందుకంటే అది బ్లడ్కి స్టిక్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇది నా సిచ్యువేషన్. సరే గైస్, ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం, ఓకేనా? బాయ్. సో గైస్, టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. కుంటుతున్నా గైస్, నేను లిటరల్లీ కుంటుతున్నా. నడవలేకున్నా, ఇంకా సైకిల్లో వస్తామనుకున్నా గైస్, కానీ రాకపోయేది లేదు. సైకిల్లో ఎట్లనో రాలేదు, ఇంకా మంచిదైంది. వచ్చిందంటే నాకు నరకం అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవాల్సి వచ్చేదేమో నాకు తెలిసి. నేను ఎటు వెళ్తున్నా నాకే తెలియదు గైస్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. రీచ్ ఇంకా కాలేదు, ఇక్కడ ఎక్కడన్నా పడి కూర్చోవాలి. సో మీకు అందరికీ గుర్తుందా స్నాప్చాట్లో చూసిన వాళ్ళకి ఈ షాపు? అంటే ఎప్పుడు ఇక్కడనే స్నాప్ పెడతా ఉన్నా కదా ఒకప్పుడు, సో అందుకు అడుగుతున్నా గైస్, గుర్తుందా అని. చైన్ తీసేసా గైస్, ఎందుకంటే అది ఫుల్ ఇచ్ అవుతుంది, అందుకే తీసేసా. మా క్యూటీ అక్కడనే, ఇప్పుడు ఎక్కడ ముట్టకూడదు అక్కడే ముట్టింది. సారీ సారీ. హాయ్ చెప్పు. హాయ్. సో షీ ఈజ్ లైక్ మై వాచ్మెన్ అండ్ బాడీ గార్డ్, సీక్రెట్ డైరీ అండ్ ఎవ్రీథింగ్. షీ యూస్ టు మేనేజ్ మై ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో అలా అందుకే ఎప్పుడు క్యూటీనే కనిపిస్తుంది గైస్ మీకు లాగ్లో అయితే ఆల్మోస్ట్ అనుకుంటున్నా. సో ఓకే, ఇక్కడ ఉంటే పని కాదు గైస్, ఇంటికి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని షార్ట్ వేసుకొని ఐస్ క్యూబ్స్ అప్లై మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇంటికి వచ్చేసి ఇంకా తెలుసు కదా ఐస్ క్యూబ్స్ పెట్టుకోవాలి. ఇంకా ఫుల్ నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టి వెళ్ళిపోయాను అనమాట ఐస్ క్యూబ్స్ అని, ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు కమ్మంటే కాదు కాబట్టి. సో ఇప్పుడు ఐస్ క్యూబ్ పెట్టి అది ప్యాంట్ చిన్నగా దాన్ని తీసేయాలి, అప్పుడు కానీ మనం ప్రశాంతంగా ఉంటాం. ఓకే, నాకు డ్రెస్ చేంజ్ చేయాలని ఉంది, కానీ మళ్ళీ నైట్ టెంపుల్కి వెళ్ళి నేను దర్శనం తీసుకోవాలి. సో అందుకు ప్యాంట్ ఇప్పలేను గైస్. ఓకే ఫైన్, బాయ్. ఇది ఫైనల్ రిజల్ట్ చూడండి, ఎంత పీల్ ఆఫ్ అయింది. ఇక్కడైతే చూడండి బ్లడ్ రాయించలేకున్నా గాయస్, తట్టుకోలేకున్నా, అయితే లేదు నా వల్ల. యాక్చువల్లీ నవ్వుతున్నా, కానీ లోపల తెలుసు నాకు ఎంత బాధపడుతున్నా. ఓకే గైస్, కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మాట్లాడతాను. సో టైర్డ్, ఇంకా తినలేదు, ఆకలవుతుంది ఫుల్గా. కొంచెం తినేసి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మా మమ్మీని ఖచ్చితంగా దాల్ అండ్ రైస్ చేసింటారు. సో అదే ఇంకేం చూపించినా లేదు గైస్, అదే తింటే ఎప్పుడు ఎట్లా. బ్రూనో కమ్, బ్రూనో గైస్. మా బ్రూనో గారు చాలా అత్త అయిపోయాడు కదా. బ్రూనో ఇక్కడ ఉన్నాడు. హాయ్ చెప్పు. ఓకే గైస్, ఇప్పుడు కడుపు నిండా తినేసిన. సో ఇప్పుడు ఇంకా కాసేపు స్లీప్ లేదంటే ఫోన్ చూసుకోవడం ఏదో ఒకటి చేసేసి తర్వాత ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి టైం, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ ఆల్సో. అండ్ ఇప్పుడు నా కాళ్ళు ఇంకా పరిస్థితి ఏం బాగాలేదు కాబట్టి నేను ఇలానే కూర్చొని ఉండాలి జిందగీ. ఓకే బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం గైస్. కాసేపు అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మా తాతకి ట్యాబ్లెట్స్ కావాలి అంటే వెళ్తున్నా. సో దారిలో మనకి ఇలా క్యూట్ థింగ్స్ కనిపించినప్పుడు మనం తెలుసు కదా మన గురించి, క్యాచప్ ఖచ్చితంగా చేస్తామని. ఇక్కడ ప్లేస్ని చూసిన తర్వాత ఒక డిసైడ్ అయిపోయినా, ఐ వాంటెడ్ టు టేక్ అ షూట్ అని. షూట్ అయితే మంచిగా ఉంటుంది కదా గైస్, చూడండి ఎంత బాగుంది, అంత ఎల్లో ఇష్యూ ఉంది రోడ్ అంతా ఇక్కడ. ఐ మీన్ లైక్ పర్టిక్యులర్ ప్లేస్లోనే అలా ఉందన్నమాట. సో యా, ఇప్పుడు
మెడికల్ షాప్కి వెళ్ళేసి మళ్ళీ మాట్లాడుతూ ఉండండి గైస్, నా వల్ల కావట్లేదు గైస్. నేను వెళ్ళలేక, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కలేం కాబట్టి మా క్యూటీ వెళ్ళి అడుగుతుంది గైస్, పెద్ద మనిషి. మెడికల్కి వెళ్ళొచ్చి ఇప్పుడు వెళ్తున్నాం. సో దారిలో మా క్యూటీకి కాదు చాయ్ లవర్స్ వీళ్ళంతా. ఐ హేట్ అంకుల్ గైస్, ఇది ఖచ్చితంగా పెడతా. నో ఎడిటింగ్, ఇది ఎడిటింగ్ లో లేపను, ఇది ఖచ్చితంగా ఎడిటింగ్. మా గ్రాండ్ ఫాదర్ కి నేను తాగు, చిన్న పిల్లలు తాగు గైస్. ఇట్స్ ఓకే. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు టెంపుల్ బట్ ఇట్స్ రైనింగ్ గైస్. ఈరోజు బెంగళూరులో హారబుల్ క్లైమేట్ యాక్చువల్లీ. సో యా, చూద్దాం నేను టెంపుల్కి వెళ్తాను వెళ్ళను, ఇట్స్ సెకండరీ. అండ్ వెయిట్ అండ్ వాచ్ అండ్ మై లెగ్స్ ఆర్ టచ్. టూ మచ్ ఆఫ్ పెయిన్. ఓకే బాయ్, నేను ఇంటికి వెళ్తున్నాను. మేము ఇంటికి వెళ్ళకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ టు జ్యూస్ షాప్ అనమాట. సో జ్యూస్ తాగడానికి ఈ షాప్కి వచ్చాము. సో ఇప్పుడు జ్యూస్ తాగి ఇంటికి వెళ్తాం. ఓకేనా? నాకు ఐస్ క్రీమ్ తీసుకురాలేదు గైస్, నా ఇజ్జత్ తీస్తుంది ఎందుకు మీ ముందరలే, నా ఇజ్జత్ అంతా పోతుంది. నాకు చూడండి గైస్, మేకప్ చేసింది గైస్. నా ఐస్ చూడండి గైస్, నేను ఇంకా ఫేస్ వాష్ చేయలేదు, ఏం అయ్యా చూడమ్మా చూడు, సేమ్ పండుకోతి లెక్కున్నావు. ఈ డైలాగ్ వేస్తాం గైస్, కరెక్ట్ డైలాగ్. ఓకే, మనం జ్యూస్ తాగాలి, పంచాయతీ పెట్టుకోవద్దు. సో గైస్, ఇక్కడ జ్యూస్ ఏమంటాం మంచిగా ఉండదు, యావరేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకంటే ఇంటికి దగ్గర కావాలి. అది గైస్ చూపించకూడదు, అందరూ వచ్చేస్తారు గైస్. ఈ పిల్ల నాకు కొంప ముంచుతుంది. రండి గైస్, మీకు టీ ఇస్తా. బాయ్. సో గైస్, ఇంటికి వచ్చేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా, షార్ట్ వేసుకున్నా, ఎందుకంటే ప్యాంట్స్ వేసుకుంటే మళ్ళీ దానికి టచ్ అయితే నాకు ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్ చేస్తా గైస్. బాయ్ గైస్. నేను ఫ్రెష్ అప్ అయ్యి బ్యాడ్మింటన్ ఆడి, సో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. సో బ్యాడ్మింటన్ ఎలా ఆడారు అక్క అని అనుకుంటున్నాను. సో ఎలా లైక్ మనం అలానే ఉంటే అది అలానే పెయిన్ వస్తుంది. సో పెయిన్తో కూడా ఆడాను. సో కొంతసేపు వాక్ చేశాను నేను, నా ఫ్రెండ్. అండ్ వాక్ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇలా పడిపోయా. సో ఇలా పడిపోయి ఇప్పుడు పీక్తుంది గాయస్, ఇలా పీక్తోంది. సో డిన్నర్ చేయలేదు, ఇంకా చేయాలి గైస్. డిన్నర్ చేసి తర్వాత మాట్లాడదాం గైస్. నా హెయిర్ ఇలా పడుతుందని క్లిప్స్ పెట్టేస్తా, ప్లీజ్ డోంట్ మైండ్ హెయిర్ స్టైల్ అనమాట. సో ఈరోజు నా డిన్నర్కి వచ్చేసి 3 చపాతీ అండ్ చికెన్ ఫ్రై. గైస్ గుడ్ మార్నింగ్. అండ్ నేను ఇప్పుడు లేచాను అనమాట. లేచి లంచ్ కూడా అయిపోయింది నాది. సో వీడియో ఉందనే నేను థాట్లో మర్చిపోయాను అనమాట. సో మళ్ళీ గుర్తొచ్చింది, ఓ మై గాడ్ నేను వ్లాగ్లో ఉన్నా కదా రా అని. సో యా, నా లెగ్స్ అయితే ఇప్పుడు కొంచెం నైట్ అసలు నో స్లీప్ గైస్, నిజంగా నైట్ అసలు స్లీప్ లేదు. ఎందుకంటే ఐ కాంట్ ఫోల్డ్ మై లెగ్స్ అనమాట. సో స్ట్రెచ్ చేసుకొనే పడుకోవాలి. ఓ మై గాడ్, అది హారబుల్ అనమాట. సో తర్వాత ఇంకా లంచ్ చేసి కూర్చోన్నా, టీవీ చూస్తా, సాంగ్స్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నా అంతే. సో ఇప్పుడు తెలీదు ఇంకా ఏం చేస్తాను, ఏమేం చేస్తాను కూడా. సో అంతే గైస్. సో ఇప్పుడు కాసేపు స్లీప్ వేస్తాం. ఇప్పుడే నేను మంచిగా రెడీ వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను కొంచెం సైకిల్ తొక్కాలి అనుకుంటున్నాయి. ఏంటి అక్క కాలు బాగలేదు కదా, సైకిల్ ఎలా తొక్కుతా, హౌ ఇట్స్ పాసిబుల్ అంటే. కానీ నేను తొక్కుతా గైస్, దట్ ఈస్ పవర్. తొక్క ఏం లేదు, పవర్ లేదు యాక్చువల్లీ. అంటే తొక్కితే కొంచెం ఏమన్నా కాలు రిలీఫ్ ఉంటుందేమో అని నా ఒపీనియన్ అనమాట. సో అందుకు మీరు అలానే ఉండద్దు గైస్, అలానే ఉంటే కాళ్ళు లైక్ యూ కాంట్ ఫోల్డ్ దట్ టైం అనమాట. సో దాన్ని ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉండాలి. సో అప్పుడు నేను ట్రిక్ నేర్చుకున్నా. ఎందుకంటే ఫస్ట్లో అయితే 1 వీక్ అలానే బెడ్లోనే ఉన్నా. సో ఇప్పుడు ట్రిక్ నేర్చుకున్నా కాబట్టి నో ప్రాబ్లం.
లెట్స్ గో. నేను ఏంటి ఢిల్లీలో చేస్తుంది ఇందాక కొంచెం అదే కొత్తగా ఇలా చూస్తున్నా గైస్ లాగ్ అయితే ఎంత మీ ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ ఫ్రెష్ అప్ అయినా అనమాట నేను కొంచెం. సో అంతే, ఇంకా ఈ లాగ్ అయితే లైక్ ఇట్స్ నాట్ టైప్ ఆఫ్ ఓవర్ ఎక్స్పోజింగ్ అనమాట. జస్ట్ నా డేలో నేను ఎలా చేశాను, లైక్ ఆఫ్టర్ డూయింగ్ దట్ నీ వాక్స్ నా సిచ్యువేషన్ ఎలా ఉంది. సో అలా నేను వీడియో తీస్తే మంచిగా ఉంటుంది కదా అని నేను తీసాను, అంతే నా ఉద్దేశం. లైక్ ఇట్స్ నాట్ లైక్ బ్యాడ్ థింగ్ రైట్, ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ విష్ అండ్ అవర్ డ్రీమ్ అండ్ for God only. So I hope you all like this video and please do like, share and subscribe to my YouTube channel Prasanna Kutti. Bye bye, see you with another beautiful vlog. Okay, bye.